హాయ్ నమస్తే అందరికీ. సో బన్యానా ఫ్యాన్స్ సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. మా బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా రేంజ్లో మళ్ళీ గంగమ్మ తల్లి జాతర మన ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరు రుచి చూడబోతున్నారు. సో వీడు హీరోనా అన్నారు. ఈరోజు వీడేరా హీరో అని నేషనల్ అవార్డ్ కొట్టి చూపించిండు. ఏ గెటప్ని అయితే ట్రోల్ చేసిరో అదే గెటప్లో దేశం మొత్తం తన వైపు చూసేటట్టు చేశాడు. అది పుష్పరాజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 300 crores తీసుకున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి పేరే ఉంది. సో అది ఇప్పుడు బన్యానా రేంజు. సో ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సో ఏదున్నా మన సినిమాతోనే సమాధానం చెప్దాం. సో ఇంకోటి ఏంటంటే చాలా మట్టుకు సినిమాని ఎంత నెగిటివ్ చేయాలని లాగుతున్నారంటే అంత లాగుతున్నారు. సో మీరు ఎంత లాగినా ఏం చేసినా సో అక్కడ ఉన్నది సుకుమార్ గారు లెక్కల మాస్టర్. నిజంగా చెప్పాలంటే రంగస్థలం మూవీ అయిపోయింది, జగపతి బాబు గారు చనిపోగానే సరే సినిమా అయిపోయింది కదా అనుకున్నాం. కానీ లాస్ట్లో ఇచ్చే ట్విస్ట్ మైండ్ దొబ్బుతుంది. అండ్ రామ్ చరణ్ యాక్ట్ అలాగే ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ అయితే యాక్షన్ సీన్స్ ట్విస్టులు చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ మెయిన్లీ చాలా హైలైట్ ఉన్నాయి. జాతర ఎపిసోడే మనకు చాలా హైలైట్ అని చెప్పారు. సో జాతర సాంగ్ కూడా చాలా హైలైట్ ఉండబోతుంది. సో ఇంకోటి ఏంటంటే సినిమా మీద హైప్ తగ్గియాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సో కొంతమంది లాగుదామని అస్సలు బాగాలేదు, హైప్ లేదు, సో బన్నీ గారికి బాగా పొగరు వచ్చేసింది అని చెప్పి చెప్తున్నారు. సో అది పొగరు కాదు, తనకున్న నమ్మకంతోనే మాట్లాడుతున్న ఫ్యాన్స్ ఉన్న కాన్ఫిడెంట్, తన సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్. సో మీరు దాన్ని ఏదైనా అనుకోండి అది. సో అల్లు అర్జున్ గారికి ఒకటే ధ్యాస. సో ప్రతి ఒక్క టీం ఇంటర్వ్యూలు చేస్తుంటే తనకు ఒకటే ఫ్యాన్స్ కోసం మంచి సినిమా తీయాలి, షూటింగ్. సో అంతగా అభిమానించే మా హీరో కోసం మేమేందో మా హీరోకి తెలుసు, మా హీరో ఏందో మాకు తెలుసు. సో మీరు ట్రోల్ చేస్తూనే ఉండండి. బన్నీ గారు ఇలా హిట్ల మీద హిట్లు కొడుతుండే ఇండస్ట్రీ రికార్డ్ మళ్ళీ లోడింగ్. ఖచ్చితంగా 200 crores అయితే ఈజీగా దాటేస్తుంది మూవీ, ఖచ్చితంగా కొడుతుంది. ఫస్ట్ డే అయితే 300 crores అయితే ఈజీగా. సో తన ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడో ఆ రెమ్యునేషన్ మాత్రం ఫస్ట్ డే రికార్డ్ కొట్టి చూపిస్తాడు. హైయెస్ట్ పేడ్ ఇన్ ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్, హైయెస్ట్ వన్ డే రికార్డ్ ఇన్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. 5th తర్వాత మళ్ళీ వీడియో చేస్తా దాని మీద. సో బన్యానా ఫ్యాన్స్ సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చింది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్. సో మీరు రచ్చ చేయడం స్టార్ట్ చేసుకోండి. పుష్పరాజ్ మాస్ జాతరని చూడబోతున్నారు December 5th నాడు. హైప్స్ వేరే లెవెల్ ఉన్నాయి. మరి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫ్యామిలీ తరలిలో వస్తారు. అంత ఎమోషన్స్ ఉంది రష్మిక గారిది. సో ఫ్యామిలీ అయితే చాలా బాగా డ్రామా చూపించారంట. సో ఫైనల్లీ సెన్సార్ రిపోర్ట్ అయితే బ్లాక్ బాస్టర్ అని వచ్చేసింది. నేమ్ పడాల్సిందే, అస్సలు తగ్గేదేలే, చూపించాల్సిందే ప్రతి ఒక్కరికి. సో ఎవరు ఎంత నెగిటివ్ మాట్లాడినా సినిమాతోనే సమాధానం. సో మనకైతే సెన్సార్ బోర్డు వచ్చేసింది, బ్లాక్ బాస్టర్ అనే టాక్ వచ్చేసింది. సో ఇక పండగ చేసుకోవాల్సిన రోజు మనకు అది. సో థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.